అంతే అంతే. గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు లక్ష్మి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఇప్పుడు గొబ్బియల్లో పాట పెడుతున్నాను? సంక్రాంతి అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా అని అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, కొంచెం లేట్ అయింది. బట్ బాగుంటుంది వీడియో, నాకు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదంతా ఏంటంటే పాపని మ్యూజిక్ క్లాస్కి పంపిస్తానమాట. సో అక్కడ ఆ మేడమ్ ఒక సాంగ్ షూట్ అనేది సంక్రాంతికి ప్లాన్ చేశారు. సో ఒక 2 సాంగ్స్ అనమాట, ఒకటి పెద్దవాళ్ళకి, ఇంకోటి చిన్నవాళ్ళకి. సో అందుకని పాపని ఇక్కడ గోపికమ్మలా రెడీ చేశానమాట. ఎలా ఉంది మా బుజ్జి గోపికమ్మ? ముద్దు వస్తుంది కదా, దిష్టి తీసేయాలి వెంటనే. సో ఇదంతా కూడాను బాల వికాస్లో కండక్ట్ చేస్తున్నారనమాట, ఈ సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదంతా కూడాను. సో బాల వికాస్ చాలామందికి ఐడియా ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే చాలా ప్లేసెస్లో పిల్లలకి శ్లోకాలు ఇవన్నీ కూడా చక్కగా నేర్పిస్తారు కదా. సో రెడీ అయిపోయి అక్కడికి వచ్చేసాము. సో ఫస్ట్ అయితే ముగ్గు అయితే ఇక్కడ గీస్తున్నారు. సో ఆవిడే మేడం అనమాట, ఆవిడ పేరు శాంతి. ఆన్లైన్లో కూడా చక్కగా మ్యూజిక్ క్లాసెస్ ఆవిడ తీసుకుంటారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను నెంబర్ అది పెడతాను. సో చాలా బాగా చెప్తారనమాట. ఆవిడకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు, లింక్ ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి ముగ్గు అంతా వేసి గొబ్బెమ్మలన్నీ పెడుతున్నారనమాట. సో ఫస్ట్ పెద్దవాళ్ళు వచ్చేసి గొబ్బియల్లో ఆ సాంగ్కి చేస్తారు, అండ్ చిన్నపిల్లలు వచ్చేసి ఒక మలయాళం సాంగ్కి చేస్తున్నారు అనమాట. సో ఫైనల్గా గొబ్బెమ్మలు ఇంకా ముగ్గు అంతా రెడీ అయిపోయింది. సో ఇదంతా రెడీ అయినాక ఏంటంటే పిల్లలతోటి నేను ఇంకా అక్కడ ప్రాక్టీస్ చేయిస్తున్నాను. మళ్ళీ 1 డేనే టైం ఉండే అనమాట, ఎందుకంటే ముందు వరకు కూడా స్కూల్స్ అవన్నీ ఉండే కదా. సో అందుకు వీళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి కూడా పెద్ద ఒక రోజే గ్యాప్ ఉండే. సో దాంట్లోనే పాపం మర్చిపోతున్నారు, చిన్నపిల్లలు కదా. అందులో మా పాప ఇంకా చిన్నది, వీళ్ళ ముగ్గురులో కన్నాను. సో వీళ్ళిద్దరు గోపికలు, అండ్ మధ్యలో ఉన్నది కృష్ణయ్యలను. అదే గొబ్బియల్లో సాంగ్కి హరిదాస్ కావాలి కాబట్టి, సో హరిదాస్ కూడా ఇప్పుడే వచ్చారనమాట, తన అమ్మాయే. సో ఆ గెటప్ వేసి తీసుకొచ్చారు వాళ్ళ మదర్. సో వీళ్ళందరూ పర్ఫామ్ చేస్తున్నారనమాట, చిన్నపిల్లలందరూ ఒక సాంగ్, అండ్ ఈ పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడాను గొబ్బియల్లో సాంగ్కి చేస్తారు. సో అక్కడ చిన్న గ్లిమ్స్ కూడా మీకు పెడతాను. తర్వాత నెక్స్ట్ వీడియోలోనే ఫుల్ సాంగ్ పెడతారనమాట. సో వాళ్ళు మొత్తం ఆ సాంగ్కి ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి. అండ్ మా పాపది ఇది ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట, అండ్ దట్టు ఒక 1 డే ప్రాక్టీస్ అనమాట. నేనే మొత్తం వాళ్ళకి కొరియోగ్రఫీ అంతా నేనే చేశాను. కొరియోగ్రఫీ అంత పెద్ద మాట వద్దు కానీ చిన్న చిన్న స్టెప్స్ నేర్పించాను అంతే. అండ్ గొబ్బెమ్మలు ముగ్గు అంతా వేశారు కాబట్టి ఫొటోస్ మ్యాండేటరీ కాదా, అందుకని చెప్పి మనం వేసింది ఏమీ లేదు, జస్ట్ ఒక ఫోటోకి పోజ్ మొత్తగానే ఇచ్చాము అంతే. ఎండ చాలా గట్టిగా ఉండే అనమాట. అసలు ఆ రోజు ఒక అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదంట. సో పాపం కళ్ళు తిరిగి పడిపోయింది. సో అదొక డిస్టర్బెన్స్ అయిందనమాట. ఇంకా అందుకనే చిన్నపిల్లలు కదా, వీళ్ళ ఎండకి తట్టుకోలేరు అన్నట్టుగా ఇంకా మేడం వాళ్ళ హౌస్లోనే ఈ చిన్నపిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అక్కడే పెట్టించాము. మా సీతమ్మ తల్లికి గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు లక్ష్మి అనమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. బాగా చేశారు కదా. సో ఫుల్ సాంగ్ కూడా చాలా బాగుంది, చిన్నపిల్లల్ని కూడా యాడ్ చేసి తీశారనమాట, వాళ్ళకి కూడా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి. సో అవన్నీ కూడా నేను ఎడిటింగ్ చేసి మీకు మొత్తం నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో చిన్నపిల్లలతో చేయించడం అంటే అంత ఈజీ కాదు, వాళ్ళు ఒక దగ్గర ఉండరు, మర్చిపోతూ ఉంటారు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, ఓపిక ఉండదు. సో వాళ్ళన్నిటినీ ఇది చేసుకొని వాళ్ళతోటి పర్ఫామ్ చేయించాం, అది కూడా 1 డే తోటి. సో కొంచెం కష్టంగానే అనిపించింది, దట్టు ఇంత హాట్లో కూడాను. సో పెద్దవాళ్ళు అయితే చేసేస్తారు కాబట్టి చిన్నపిల్లలతో కొంచెం కష్టం కదా. సో నెక్స్ట్ వీడియోస్ వాళ్ళ 2 సాంగ్ పర్ఫార్మెన్సెస్ మీకు అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో నచ్చితే కనుక వీడియో
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు. ఓకేనా? సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ గైస్.